హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మా ఆరోన్ బర్త్‌డే వ్లాగ్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. సో, మా ఆరోన్ బర్త్‌డే వ్లాగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో, తప్పకుండా నా వ్లాగ్స్ అన్నీ కూడా వాచ్ చేసేయండి. సో, ఇప్పుడైతే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఆరోన్ బర్త్‌డేకి ఏ ఫంక్షన్ హాల్ బెటరా అని చెప్పేసి అలా సెర్చ్ చేసుకుంటా వెళ్తూ ఉన్నామనమాట. కాకినాడలో ఉన్న మాక్సిమం ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా చుట్టేసామండి. ఎందుకంటే ఇప్పుడు ఇది శ్రావణ మాసం, అందులోనే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అన్ని ఫంక్షన్ హాల్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. అస్సలు ఖాళీ లేదు, ఖాళీ లేదు. ఇదే మాట వినిపిస్తూ ఉంది మాకైతేని. సో, ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము. ముందుగానే చూసుకునుంటే సరిపోయేదేమో అని చెప్పేసి అనిపిచ్చేసింది. ఇంక మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందనమాట. మేము ఎన్ని ఫంక్షన్ హాల్స్‌కి తిరిగామో, ఎంతలాగా సఫర్ అయ్యామనేది. సో, ఏంటంటే నేను ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ అదేనండి. మీ ఇళ్లల్లో కూడా చాలా ఫంక్షన్స్ జరుగుతా ఉంటాయి కదా! సో, మీకు ఏదన్నా యూజ్ అవుతుంది అంటే ఏ ఫంక్షన్ హాల్ బెటరు, మన బడ్జెట్‌కి ఏది బావుంటుంది అని చెప్పేసి మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో, మీరు కూడా వాచ్ చేసి అంటే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో, అన్ని ఫంక్షన్ హాల్స్ చాలా బావున్నాయండి. మీకు ఏదైనా యూజ్ అవుద్దనుకుంటే గనక యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చేసి మేము మా ఆరోన్ బర్త్‌డేకి మా బడ్జెట్‌కి తగ్గట్టు ఏ ఫంక్షన్ హాల్ బావుంటుందా అని మొత్తం వెతుకుతా ఉన్నాము. ఒక ఫంక్షన్ హాల్‌నయితే మేము ఫైనల్‌గా సెలెక్ట్ చేసామనమాట. సో, ఆ ఫంక్షన్ హాల్ ఏంటి? దాని డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలంటే గనక నా అప్‌కమింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా కంపల్సరీ వాచ్ చేసేయాలండి. సో, ఎందుకంటే నేను ఈ బర్త్‌డేకి సంబంధించి అన్ని వ్లాగ్స్ కూడా అప్‌లోడ్ చేయబోతున్నాను. అందులోనే మీకు ఈ కళ్యాణ మండపం గురించి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను చెప్పబోతున్నాను. సో, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా వాచ్ చేసేయండి. సో, ఇంకో విషయం అండి. నేను ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా కళ్యాణ మండపాలు గురించే చెప్తున్నాను. అంటే ఇవి 40,000 నుంచి 1,00,000 రేంజ్ అనమాట. సో, అంటే 40,000 నుంచి 1,00,000 వరకు దీని ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మిగిలినవి మనం అంటే చైర్స్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్‌ట్రాగా పే చేసుకోవాలి. మన బడ్జెట్‌ని బట్టి, అలాగే మనం పిలుచుకునే జనాన్ని బట్టి ఉంటుంది కదండీ! సో, అందుకని చెప్పి ఆ ఫర్నిచరు అదంతా కూడా మనం ఎక్స్‌ట్రాగా మాట్లాడుకోవాలి. సో, నేను ఓన్లీ కళ్యాణ మండపాల రెంట్ వరకునే నేను చెప్తున్నాననమాట. ఇది 40,000-1,00,000 రేంజ్ అని జెప్పేసి. సో, ఇంకా మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా అన్ని డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. సో, మీరు కూడా నాతో వచ్చి నేను ఏ ఏ కళ్యాణ మండపాలు చూసాను, ఫైనల్‌గా ఏం సెలెక్ట్ చేశానో మీరు గెస్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికంటే ముందు మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, లెట్స్ కంటిన్యూ ద వీడియో.
సో, చూసారు కదండీ! ఇవండి మేము చూసిన కళ్యాణ మండపాలు అండ్ హోటల్స్ అన్నీ కూడా అనమాట. సో, మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంది? ఈ వీడియో నచ్చిందా లేదా? ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.